అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 42వ భాగం. రచయిత వనజ గారు. మావయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒకసారి నేనొచ్చి కృష్ణ చూడొచ్చా అని అంటూ ప్రమోద్ అడిగేసరికి మీరొక్కరే వస్తారా అని అడిగాడు పృథ్వీ. కావాలని త్రిపద ఏమంటుందో చూడాలని ప్రమోద్కి కూడా అప్పుడు బల్బు వెలిగి సరే త్రిపదకు కూడా చూడాలని ఉంటుంది కాబట్టి ఆమె కూడా అతన్ని చూడాలనుకుంటుందేమో అని అనుకుంటూ నేను త్రిపద వస్తామని చెప్పాడు ప్రమోద్. మరి ఇక్కడ అని పృథ్వీ అడిగితే ఇంకా ఇప్పుడు ఏమీ అవసరం ఉండదు. నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశాక అప్పుడు నా అవసరం ఉంటుంది. ఈలోపు మేమిద్దరం వచ్చి ఒకసారి కృష్ణ చూసేసి వస్తామని సరి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఓకే రండని పృథ్వీ కిందకు వెళ్ళిపోతే అక్కడ లేని శర్మ గారికి చెప్పలేక మహిత నాన్నగారు వస్తే నేను తిరుపతిని బయటకు తీసుకువెళ్ళామని చెప్పు అని మాత్రమే చెప్పి తిరుపతితో సహా బయటికి వచ్చాక పృథ్వీ చెప్పిన హాస్పిటల్ అడ్రస్కి క్యాబ్ బుక్ చేశాడు ప్రమోద్. మళ్ళీ మహితకు చెప్తే ఆమె రావాలని అనడమో లేదా ఇంకా డల్ అవ్వడం జరుగుతుందేమో అని ప్రమోద్ డౌట్. అందుకే మహితకు చెప్పలేదు. శ్యామల శర్మ గారు క్యాంటీన్లో ఉండడంతో వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళేది వాళ్ళకి కనపడలేదు. అన్నా చెల్లెలిద్దరూ 70% తిరుపతి గురించి మాట్లాడుకుంటూ 30% శాస్త్రి గారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ టిఫిన్ టీలు అయ్యాక పైకి వెళ్ళేసరికి ముగ్గురు కనపడకపోవడంతో మహితను ఆవేశంగా అదే విషయం అడిగారు శర్మగారు. బావగారు అక్కని బయటకు తీసుకువెళ్లారు మామయ్య గారు అంటూ మహిత చెప్తే ఎక్కడికని అడుగుతూ మరి ఆ వచ్చిన అబ్బాయి కూడా వీళ్ళతోనే వెళ్ళిపోయాడా అని ఇంకా కోపంగా అడిగారు శర్మగారు. ఎక్కడ పృథ్వీ ప్రమోద్ని మాయ చేసి తిరుపతిని కృష్ణ దగ్గరికి తీసుకువెళ్లేలాగా చేస్తాడేమోనన్న అనుమానంతో లేదు మామయ్య గారు, అతను ముందు వెళ్ళిపోయాడు. తర్వాత అక్క బావగారు వెళ్లారని ఇద్దరి మధ్య 10 మినిట్స్ టైం డిఫరెన్స్ ఉండడంతో తను చూసిందే చెప్పింది మహిత. అలాగైతే కొడుకు కోడల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడని లైట్ తీసుకున్న శర్మ గారు మళ్ళీ ఐసీయూ బయటే శాస్త్రి గారిని నార్మల్ రూమ్ షిఫ్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గంటలోపు హాస్పిటల్కు చేరుకున్న ప్రమోద్ త్రిపద పృథ్వీ చెప్పిన ఫ్లోర్ అండ్ ఐసీయూకు చేరుకున్నారు. అప్పటికక్కడ ఇంకా ప్రకాష్ గారు హరిత బృంద ఎవరూ లేరు. పక్కన రూమ్లో ఉన్నారు క్రిష్. ఆ పరిస్థితిలో చూసి ప్రమోద్కి బాధగా అనిపిస్తుంటే త్రిపుర మాత్రం తట్టుకోలేకపోయింది. ఏ క్షణమైనా తను పడిపోతాననిపిస్తూ ఉంటే ప్రమోద్ భుజాన్ని గట్టిగా పట్టుకొని తనకు తాను నిలబడ్డానికి చాలా ప్రయత్నిస్తోంది. లోపలికి వెళ్ళొచ్చా ఒకసారి క్రిష్ గారిని చూడాలని అంటూ త్రిపద ఒక్కొక్క అక్షరం కూడబెట్టుకొని అంటుంటే ఆమెను కావాలని బయటపడేలాగా చేయాలని అనుకున్న పృథ్వీ లేదు లోపలికి ఎవరిని అలో చేయరు, కావాలంటే ఆ వెంటిలేటర్ దగ్గర నుంచి చూడండి అని చెప్పడంతో కష్టంగా ఒక్కొక్క అడుగు వేస్తూ కనిపించిన ఆ చిన్న విండోలో నుంచే కృష్ణి త్రిపద ఇక తనకి ఒంట్లో శక్తి లేనట్లు కుప్పకూలిపోయింది చూస్తూ అక్కడే. అయ్యో త్రిపు అంటూ ప్రమోద్ వెళ్లి త్రిపదని లేపాలని చూసేసరికి ఇంకెక్కడ ఆమె ఎప్పుడో స్పృహ కోల్పోయింది. డ్యూటీలో ఉన్న నర్స్కి ఇన్ఫార్మ్ చేయగానే ఆమెను ఇంకొక రూమ్లో పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసింది. నార్మల్ గానే ఏదో షాక్కి గురైంది. కాసేపట్లోకి స్పృహలోకి వస్తుందని నర్స్ చెప్పడంతో సరే అంటూ తలూపారు ప్రమోద్ పృథ్వీలు. మరింత జరిగితే ప్రకాష్ అంకుల్ గారు రాలేదా అంటే ఆయనకు తెలీదా అంటూ అడిగేసరికి లేదు అందరూ ఇక్కడే ఉన్నారు, అంకుల్కి కూడా బాలేదు అందుకే స్ట్రెస్ అవుతున్నారని పక్క రూమ్లో ఉంచాం, ఒకసారి వెళ్ళి మాట్లాడతావా అడిగాడు పృథ్వీ. అవునని ప్రమోద్ చెప్పగానే పృథ్వీ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఒక నార్మల్ రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటారు వెళ్ళు, అంకుల్ ఆంటీ బృందా కూడా ఉన్నారని చెప్పేసరికి తిరుపతిని కొంచెం చూసుకో రాగానే నాకు కాల్ చేయి అని చెప్పేసి ప్రకాష్ గారి రూమ్కి వెళ్ళాడు ప్రమోద్. ప్రకాష్ గారు బెడ్ మీద పడుకొనుంటే సోఫాలో కూర్చొని ఉన్నారు హరిత బృందలు. పెదనాన్న అంటూ ప్రమోద్ పిలిచేసరికి జస్ట్ కళ్ళు మూసుకొని ఉన్న ప్రకాష్ గారు ప్రమోద్ అంటూ ఆదుర్దాగా పిలిచేసరికి వెంటనే ఆయన చేరుకొని భుజం మీద చేయి వేస్తూ ఏమీ టెన్షన్ అవ్వకండి పెదనాన్న, క్రిష్కి నార్మల్ అయిపోతుందంటూ ధైర్యం చెప్పాడు. త్రిపుర స్పృహలోకి రావడం కోసమే వెయిట్ చేస్తున్న పృథ్వీ ఓపిగ్గా అదే రూమ్లో ఉన్నాడు. 20 నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచిన త్రిపదకి ఒకసారి తను ఎక్కడుందో చుట్టూ చూసుకొని క్రిష్ కోసం వచ్చినట్లు గుర్తు రావడంతో క్రిష్ గారంటూ పిలిచింది. ఇక్కడే ఉన్నానంటూ పృథ్వీ ఆమె ఎదురుగా వచ్చి కూర్చునేసరికి అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి నేను క్రిష్ గారిని చూడాలి, దయచేసి పర్మిషన్ తీసుకోవాలని ఆమె అభ్యర్థనగా అడుగుతూ ఉంటే సరే అమ్మ నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను, కానీ ఒక విషయం చెప్పు, అసలు బెంగళూరులో ఏం జరిగింది, ఎందుకు వాడొక్కడే వచ్చాడు, మధ్యలో నీకేమైంది, నువ్వెలా ఇంటికి వెళ్ళావని పృథ్వీ అనునయంగా అడగటంతో ప్రెగ్నెంట్ డ్రామా తన పర్సనల్ విషయం అవి రెండు మాత్రమే పక్కన పెట్టి మీ దగ్గర ఒక విషయం దాచానన్నయ్య, నాకు ప్రమోద్ గారికి ఎంగేజ్మెంట్ జరిగింది, ఆయన మా మేనమామ కొడుకు అని చెప్తుంటే ఆ విషయం నాకు తెలిసిందమ్మా, నేను అడుగుతోంది బెంగళూరులో ఏం జరిగిందని అంటూ పృథ్వీ ఇంకోసారి అడిగేసరికి అది అన్నయ్య ఆయన కేఎం చైన్స్కి సంబంధించిన మీటింగ్ అయిపోవడంతో నేను క్రిష్ గారు ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాం. ఆ తర్వాత అనుకోకుండా నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని క్రిష్ గారికి చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోకుండా క్రిష్ గారు నన్ను వదిలేసి రూమ్లోకి వెళ్ళి బాగా తాగారు. నేను ఆయన కోసం రూమ్కి వెళ్ళి లేపుతూ ఉండగా
మా మావయ్య నన్ను చూసి తప్పుగా అర్థం చేసుకొని ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ నిజం మా నాన్న ముందు ఇంకా అసభ్యంగా చెప్పేసరికి నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఏడుస్తూ చెప్పింది త్రిపద. అప్పటికే పృథ్వీకి బల్బ్ వెలిగి ఇంత జరిగిందా అని అనుకుని చాలా తప్పు చేశాం త్రిపద. వాడు చేసిన ప్రామిస్ ఎప్పటికీ బ్రేక్ చేయడు. అలాగే ఇంకొకరు వాడికి ఏదైనా మాట ఇచ్చినా అబద్ధం చెప్పినా నచ్చదు. అలాంటిది ఎందుకమ్మా ఇలా చేశావు? ముందే ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పి వాడికి దూరంగా అయినా ఉండొచ్చు కదా! లేదంటే వాడికి దగ్గరగా ఉంటున్నావు కాబట్టి ఆ ఎంగేజ్మెంట్‌ని బ్రేక్ అయినా చేసుకొని ఉండొచ్చు కదా అని అంటూ పృథ్వీ చెప్పేసరికి, నా చేతుల్లో ఏమీ లేదన్నయ్య. నాకు అన్నీ తెలిసేసరికి పరిస్థితి నా చెయ్యి జారిపోయింది అని ఏడుస్తూనే చెప్పింది. సరే ఏడవకు, క్రిష్‌కి ఏం కాదు కానీ, నువ్వు వాడినైతే నిజంగా ప్రేమించావు కదా! అంటూ పృథ్వీ సూటిగా అడిగేసరికి తల దించుకొని నిలువుగా తల ఊపింది త్రిపద. అంటే క్రిష్‌ని ప్రేమించి కూడా నువ్వు ఇంకా ప్రమోద్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? అని పృథ్వీ అడిగేసరికి, ఆల్రెడీ చెల్లి, బావగారి ప్రేమాయణం త్రిపదకు తెలుసు కాబట్టి ప్రమోద్‌ని అసలు పెళ్లి చేసుకోదు. ఎలా అయినా వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది. ఇప్పుడు చూస్తే క్రిష్ అసలు తనని క్షమించేలాగా లేడు. మధ్యలో తన జీవితమే ఎటూ కాకుండా పోతుందని తెలిసినా కూడా ప్రమోద్‌కి, మహితకే పెళ్లి జరగాలని బలంగా కోరుకుంటూ లేదన్నయ్య అని చెప్పింది. అయితే మరి క్రిష్‌ని పెళ్లి చేసుకుంటావా అని పృథ్వీ అడగటంతో, అదైతే నేను ఖచ్చితంగా చెప్పలేనన్నయ్య అని అంటూ, ప్లీజ్ ఇప్పుడు ఇంతకు మించి ఇంకా ఎక్కువ అడగకు. ఒక 5 నిమిషాలు నేను క్రిష్ గారిని కళ్ళారా చూసుకుంటాను ప్లీజ్ అని అడగటంతో కొంచెం అసహనంగా మారిన పృథ్వీ, సరే ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటూ నర్స్ దగ్గరికి వెళ్లి డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఈ అమ్మాయిని ఒక 5 మినిట్స్ పేషెంట్‌ని చూడనివ్వడని చెప్పడంతో, నిన్నటి నుంచి క్రిష్‌కి అన్నీ స్పెషల్‌గానే జరుగుతున్నాయి కాబట్టి దానికి నో చెప్పకుండా పర్మిషన్ ఇచ్చిన నర్స్ బయటికి వెళ్ళిపోవడంతో త్రిపదని లోపలికి పంపించి తను బయటే నిలబడిపోయాడు పృథ్వీ. కొడుగ్గా ప్రకాష్ గారు క్రిష్ కోసం ఎంత ఏడ్చారో, త్రిపద అంతకంటే ఇంకొక పాయింట్ ఎక్కువే ఏడ్చిందని చెప్పుకోవచ్చు. ఆమె తల బాదుకుంటూ, నా వల్లే మీకిలా అయ్యింది క్రిష్ గారు. నేను అంటూ మీకు పరిచయం కాకుంటే ఎలాగైనా హ్యాపీగా ఉండేవాళ్ళు మీరు అని ఏడుస్తూ అతని దగ్గరకొచ్చి కూర్చుంది. చేతిని పట్టుకుందామన్నా కూడా క్రిష్ డోంట్ టచ్ మీ అని చెప్పడమే మైండ్‌లో ప్లే అవుతూ ఉంటే, క్రిష్ గారు నేనంతగా ఏం తప్పు చేశాను? మిమ్మల్ని ప్రేమించడం నా తప్పే. మీకు దగ్గరవ్వడం నా తప్పే. అన్నీ తెలిసి కూడా బావగారితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం నా తప్పే. అది మళ్ళీ మీ దగ్గర చెప్పడం కూడా నా తప్పే. అసలు నాకు మైండ్‌లో మిమ్మల్ని మా నాన్నగారి దగ్గరికి చేర్చాలన్న పాయింట్ తప్ప ఇక నాకేమీ మైండ్‌లో లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకంత దగ్గరైన ఈ శరీరాన్ని ఇంకొకరికి సమర్పించలేను. అసలు మా బావగారు ఈ రోజు నుండి నా మనసులో కానీ, మైండ్‌లో కానీ లేరు. అసలు ఈ రోజు నుంచి కాదు. నాకెప్పుడు ఆయన మీద ఉద్దేశమే లేదు. కేవలం ఇది ఇంట్లో కుదిర్చిన పెళ్లి. మొదటిసారి నేను ప్రేమలో పడింది. మనసులో ఒక అబ్బాయి గురించి అంతగా అనుకుంది మీకోసం మాత్రమే. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను క్రిష్ గారు అంటూ క్రిష్ మాటల్ని పట్టించుకోకుండా అతని చేతిని పట్టుకున్న త్రిపద అతని తల మీద ముద్దు పెట్టి, ప్లీజ్ కనీసం నన్ను అలాగే కోపంగా చూడ్డానికైనా, నాతో గొడవ పడ్డానికైనా, కనీసం కొట్టడానికైనా మీరు బాధైపోండి క్రిష్ గారు అంటూ ఏడుస్తూ ఉంటే, ఆమె కన్నీళ్లు మీద నుండి కొంచెం కళ్ళ మీదుగా అతని మైండ్ వరకు వెళ్తే, ఇంకొన్ని అతని కళ్ళ మీదుగా కిందకి జారుతూ హృదయం మీదకొచ్చాక ఇంకిపోయింది. తిరిగి సరిగ్గా కూర్చుంటూ క్రిష్ చేతిని తల కాంచుకొని, ప్లీజ్ క్రిష్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ పరిస్థితిని అధిగమించి మళ్ళీ ముందు క్రిష్‌లాగా మారిపోండని అంటూ ఆమె అలాగే కూర్చుంటే, ఆల్రెడీ 15 నిమిషాలు టైం ఇచ్చిన నర్స్ ఇంక లోపలికొచ్చేస్తూ, మేడం ఐసీయూలో ఇంతసేపు ఉండకూడదు వెళ్ళండని చెప్పడంతో బలవంతంగా క్రిష్ చేతిని వదిలి, మీరు బాగున్నారనే వార్త ఇంకా సేపట్లో నా చెవిన పడాలి క్రిష్ గారు అని మనసులోనే అనుకుని బయటకొచ్చింది. అప్పటి వరకు ప్రమోద్ ఇంకా ప్రకాష్ గారు హరితలతో మాట్లాడుతూనే ఉన్నాడు. సడెన్‌గా అతనికి బృంద పక్కన లేని ఆర్య గుర్తుకు రావడంతో, మీరు ముగ్గురే వచ్చారు. ఆర్య ఇక్కడ ఇంట్లో ఉన్నాడా? అని అడగటంతో అసలిప్పటి వరకు ఆ పాయింటే ఆలోచించని బృంద, అవును ఇతనెక్కడికి వెళ్ళాడని అనుకుంటూ ఫోన్ చేద్దాం అనుకుంది గానీ, పారిపోయేంత చీప్ క్యారెక్టర్ కాదు. ఇంటికేమైనా వెళ్ళిపోయాడేమో అని లైట్ తీసుకుంటే, సరే పెదనాన్న ఇక నేను వెళ్ళొస్తానని పైకి లేచేసరికి, ఒక్కడివే వచ్చావా బాబు? ఉండు డ్రైవర్ డ్రాప్ చేస్తాడు హాస్పిటల్ దగ్గర ప్రకాష్ గారు చెప్తూ ఉంటే, అరే చెప్పడం మర్చిపోయాను పెదనాన్న నాతో పాటు త్రిపద కూడా వచ్చిందని ప్రమోద్ చెప్పేసరికి, ప్రకాష్ గారు అవునా? మరి ఇంతసేపు చెప్పలేదు అంటూ హడావిడిగా బయటకొచ్చారు. ప్రకాష్ గారిని చూసిన త్రిపదకి చాలా గిల్టీగా అనిపించింది. తన వల్లే ఈరోజు బెడ్ మీద ఉన్నాడని ఆయనకు తెలుసో లేదో అనుకుంటూ ఉంది. అటు ప్రకాష్ గారికేమో ముందు రాని డౌట్ ఇప్పుడొచ్చింది. ఈ అమ్మాయి కూడా క్రిష్ కోసమే బెంగుళూరు వెళ్ళింది కదా! మరి ఎలా ఒంటరిగా వదిలేసిందని అనుకుంటూ, సరే వాళ్ళ నాన్నకు బాలేదని తెలిసి ముందు రోజు వచ్చేసిందేమో అని ఆయనకాయనే సమాధానం ఇచ్చుకొని, నాన్నకెలా ఉందమ్మా అని అడగటంతో కంగారుగా ప్రమోద్ వంక చూస్తే, నువ్వేం భయపడకు ఆల్రెడీ నేను పెదనాన్నతో మాట్లాడాను అని చెబుతూ మామయ్యకి అన్నీ కరెక్ట్‌గా జరిగిపోయాయి. మధ్యాహ్నంకి రూమ్‌కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు పెదనాన్నగారు అన్నాడు ప్రమోద్.
దాంతో కొంచెం రిలీఫ్ అయిన త్రిపురకి మైండ్‌లో అసలు ప్రమోద్ ప్రకాష్ గారిని ఎలా కలిసారన్నది డౌట్ అయితే, పృథ్వీ మీద ఆమె చూపు వెళ్ళడంతో బావగారు ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నారుగా, అనుకోకుండా ఇద్దరు కలిసి నేను చెప్పిన దాని ప్రకారం బావగారే అడిగుంటారా అని అనుకుంటూ, ఇప్పుడు అవన్నీ అనవసరం. ఎలా జరిగినా, ఏం జరిగినా ఆల్రెడీ అదంతా ప్రమోద్‌కి తెలుసు కాబట్టి పెద్దగా ఏం అనుకోలేదు త్రిపద. మీరు ధైర్యంగా ఉండండి పెదనాన్న. క్రిష్‌కి అంతా సెట్ అయిపోతుందని ధైర్యం చెప్పి ఇక మేము వెళ్ళొస్తామని అంటూ త్రిపదని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు ప్రమోద్. త్రిపద వెళ్ళిపోయాక ఆ పిల్ల వచ్చింది. మన కన్నాలో ఏమైనా మార్పొస్తుందేమో కదా బావ! అంటూ హరిత చెప్తున్నప్పుడే నర్స్ హడావిడిగా పరిగెత్తుకుంటూ డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్ళింది. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని సావిత్రి గారు ఉన్న హాస్పిటల్‌కి వచ్చేశారు త్రిపదలు. ఆమె ఇంకా క్రిష్ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండేసరికి త్రిపద ఒక పక్క మావయ్య గారిని, ఇప్పుడు తన ఫ్రెండ్ అనుకుంటున్న క్రిష్‌ని చూసి అలా అయిపోయిందేమో అనుకున్న ప్రమోద్ ఆమెను దగ్గరికి తీసుకొని భుజం మీద చెయ్యి వేయగానే తల అతని భుజం మీద వాల్చేసింది త్రిపద. అలా నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని మెడిసిన్ కోసం కిందకి వచ్చిన మహిత చూసింది. ఆమె కంట్లోని ఒక చుక్క కన్నీరు బుగ్గ మీదకి రాలింది. పైకి వచ్చిన వాళ్ళిద్దరిని చూసిన శర్మగారు, ఏరా ఇంతసేపు ఎక్కడికి వెళ్లారని ప్రమోద్‌ని అడుగుతూ ఉంటే, నిజం చెప్పని ప్రమోద్, నాన్న తన కాలేజీలో ఏదో చిన్న వర్క్ ఉంటే తీసుకువెళ్ళానని చెప్పాడు. ఇక దాని తర్వాత శర్మగారు ఏమీ మాట్లాడకపోవడంతో సైలెంట్‌గా కమల పక్కన వెళ్లి కూర్చుంది త్రిపద. ముఖమేంటి మరి అంత నీరసంగా ఉంది? ఇందాక కాస్త బానే ఉన్నావు కదా అని కమల అడగటంతో, ఏం లేదత్తయ్య బానే ఉంది అని అంటూ పైట చెంగుతో ముఖాన్ని తుడుచుకుంది. శర్మగారు మాత్రం ఆమె మొహంలోకే చూస్తూ ఉన్నారు. డాక్టర్ అన్ని టెస్టులు చేశాక శాస్త్రి గారిని ఇంక రూమ్‌కి షిఫ్ట్ చేద్దామని చెప్పేసరికి ప్రమోద్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుంటూ ఉంటే శ్యామల నిద్ర ఆగక ఒక కునుకు తీసింది. మహిత పైకి వచ్చి కమలతో మాట్లాడుతూ ఉంటే శర్మగారు త్రిపద చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తూ, నా కొడుకుని మాయ చేసి ఎక్కడికి తీసుకొని వెళ్ళావు? ఇందాక ఆ అబ్బాయి వచ్చాడు అంటే అతడితో పాటు వాడు కూడా ఎక్కడో ఉండుంటాడు అని ప్రమోద్‌ని మాయ చేసి వెళ్ళి వాడిని చూసొస్తున్నావా? అని అంటూ శర్మగారు అనేసరికి, లేదు మావయ్య గారు. నిజంగానే నేను కాలేజ్ దగ్గరికే వెళ్ళానని అబద్ధం చెప్పి తప్పించుకుంది. ఇంకా ఆ రోజు సాయంత్రానికి డాక్టర్ చెప్పింది అందరికీ చెప్పి ఎక్కువ రోజులు అవసరం లేదు అంటూ త్రిపద, శర్మగారులు శ్యామలను మరుసటి రోజు నైట్‌కి ఊరికి బస్సెక్కించేశాడు ప్రమోద్. అది ఇంతకుముందు మీకు తెలిసిందే కదా! ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్‌లో కేవలం ప్రమోద్, శాస్త్రి గారు, కమల, మహిత మాత్రమే నిలబడ్డారు. నర్స్ హడావిడిగా డాక్టర్ క్యాబిన్‌లోకి పరిగెత్తడంతో అది చూసిన ప్రకాష్ గారు కొడుక్కి ఏమైందో అని ఆందోళన పడుతూ ఉంటే, డాక్టర్ ఇంకా మిగతా స్టాఫ్ కూడా ఫాస్ట్‌గా వస్తూ డోర్ దగ్గరే ఉన్న ప్రకాష్ గారిని చూస్తూ క్రిష్‌లో చలనం వచ్చింది. అతను ట్రీట్మెంట్‌కి కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పేసరికి కాస్త ఊరట చెందిన ప్రకాష్ గారు బయట నిలబడితే డాక్టర్ లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు క్రిష్‌కి. అరగంట తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ ప్రకాష్ గారిని క్యాబిన్‌కి రమ్మని చెప్తూ, సార్ మీరేమీ అనుకోకండి. మీకు ఒక విషయం చెప్తాను అనేసరికి ప్రకాష్ గారు టెన్షన్‌గా, ఏమైంది డాక్టర్? అంతా పర్లేదు కదా? ఇందాకే స్పృహలోకి వచ్చాడని చెప్పారు కదా అని అంటూ ఉంటే, వచ్చాడన్నది నిజమే కానీ ఇది మీ మంచి కోసం, నా మంచి కోసం నేనొక పని చేస్తున్నాను. ఇప్పుడే నేను డిశ్చార్జ్ చేస్తాను. మీరు క్రిష్‌ని మీ చైన్స్‌లోని హాస్పిటల్‌కి కాకుండా వేరే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి. లేదంటే నేనే నా కొలీగ్ ఉన్న ఇదే హైదరాబాద్‌లో వేరే హాస్పిటల్‌ని సజెస్ట్ చేస్తాను అని చెప్పేసరికి, కానీ ఎందుకని ప్రకాష్ గారు అడుగుతూ ఉంటే, ప్లీజ్ సార్ అవన్నీ నన్ను ఏమీ అడగొద్దు. ఇప్పుడు నేను బయటికి వచ్చి క్రిష్ పరిస్థితి చాలా దీనంగా ఉంది. క్రిటికల్‌గా ఉందని చెప్తాను. మీరప్పుడు నా మీద ఫైర్ అయ్యి, మీకే ఇక్కడ చూడటం సరిగ్గా రాలేదని, అందుకే మొన్నటి నుంచి ఏమీ ఇంప్రూవ్‌మెంట్ లేదు. నేను నా కొడుకుని వేరే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తున్నాను అని కోపంగా చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండని చెప్పాడు డాక్టర్. కానీ ఎందుకు అంటూ ప్రకాష్ గారు అడుగుతూ ఉంటే, ప్లీజ్ సార్ ఇంతకు మించి నేనింకేమీ మీకు చెప్పలేను. దయచేసి నేను చెప్పింది చేయండి అని అంటూ డాక్టర్ 2 చేతులు ఎత్తి మొక్కేసరికి అది ఎందుకో అనుకుంటూనే క్రిష్ సేఫ్టీ కోసం సరే అంటూ బయటికి వచ్చారు ప్రకాష్ గారు. కథ కొనసాగుతుంది. నరేంద్ర, ఆర్య కలిసి క్రిష్‌ని చంపాలని చూసినా పాపం డాక్టర్ ప్రకాష్‌కి తనకి తెలియకుండానే మంచి పని చేస్తున్నాడు. మరింకో పక్క త్రిపద తన మరదలని తెలిసిన క్రిష్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు కదా! ఏం చేయబోతున్నాడు? మరి త్రిపద ప్రమోద్‌ని పెళ్లి చేసుకోకుండా ప్రమోద్‌కి, మహితకి ముడిపెడుతుందా లేదా? మహిత త్రిపదని
ప్రమోద్ని అపార్థం చేసుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.